తండ్రికి సంబంధించినటువంటి ఒక స్నేహితుడు అక్కడికి రావటం జరిగిందండి. అప్పుడు ఆయనతో మాట్లాడుతూ తండ్రి కొడుకుని పట్టుకున్నటువంటి చెయ్యి వదిలేశాడు. సో కొడుకేమో ఈ బొమ్మల ఆలోచనలో ఉండి అలా తెలియకుండానే ముందుకు సాగిపోయాడు. కొంత దూరం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూస్తే వెనక్కి తిరిగి చూస్తే నాన్న లేడు. ఒక్కసారిగా కొడుకుకి భయం మొదలైంది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, వెంటనే ఏడుపు వచ్చేసింది. ఒక్కసారిగా గుక్క పెట్టి ఏడవటం మొదలుపెట్టాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి ఎందుకో బాబు ఏడుస్తున్నాడని ఆ జాతర నుంచి కొంచెం పక్కకి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నంటే మా నాన్న కావాలని ఏడుస్తున్నాడు. వాళ్ళందరూ కొన్ని బొమ్మలు తీసుకొచ్చి బొమ్మలతో ఆడుకో నాన్న వస్తాడులే, నాకు బొమ్మలు వద్దు మా నాన్నే కావాలన్నాడు. కొన్ని తినేవి తీసుకొచ్చి తినుబండారాలు తీసుకొచ్చి ఇది తిను నాన్న వస్తాడు అని చెప్తున్నాడు. అయినా నాకు వద్దు, నాకు నాన్నే కావాలని ఏడుస్తున్నాడు. అంటే అప్పుడు వరకు నాన్న మీద కోపం ఉన్నటువంటి ఆ పిల్లవాడు నాకు నానే కావాలి, ఆ బొమ్మలు వచ్చినా తినుబండారాలు వచ్చినా ఐస్ క్రీములు తీసుకొచ్చినా నాకేమీ వద్దు అని గుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు.